హాయ్ వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా కొంతమంది మహిళలు అది సినీ రంగంలో ఉన్న వాళ్ళు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు, ఒక మార్గదర్శిగా ఎలా ఉన్నారు అనేది మాట్లాడుకుంటున్నాం. వారిలో ఇప్పుడు భానుమతి రామకృష్ణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే మల్టీ టాలెంటెడ్ అనే పదానికి కరెక్ట్ అర్థం భానుమతి గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆవిడ రచయిత, ఆర్టిస్ట్ గానే అందరికీ తెలుసు. ఆవిడ గొప్ప రచయిత. అత్తగారి కథలు అని చెప్పి ఆవిడ రాసిన బుక్ కూడా రీసెంట్ గా చాలా పాపులర్ అయింది. అలాగే సింగర్, ఈ విషయం కూడా చాలా మందికి తెలుసు. డైరెక్టరు అండ్ ప్రొడ్యూసర్ కూడా. ఇప్పుడు మనకు తెలిసిన భరణి స్టూడియోస్ అని మనం పేరు చాలా సార్లు వినే ఉంటాము. వాహిని స్టూడియోస్, ఏవిఎం స్టూడియోస్ లాగా. అప్పట్లో భరణి స్టూడియోస్ ఆవిడ నెలకొల్పిన, ఆవిడ స్టార్ట్ చేసిన స్టూడియోనే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ 13 ఏళ్ల వయసులోనే హీరోయిన్ అవ్వడం అనేది ఇక్కడ హైలైట్ గా చెప్పుకోవాలి. అప్పట్లో చాలా యంగ్ ఏజ్ లోపలే వచ్చి హీరోయిన్స్ అయిపోయి 17, 18, 20 ఇయర్స్ వచ్చేసరికి ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. అంటే 20 ఏళ్లకి ఇప్పుడు వస్తున్నారు, బట్ 13, 14 ఏళ్లకే అప్పట్లో హీరోయిన్ అయ్యేవారు. వరవిక్రమ్ అనే సినిమాలో భానుమతి రామకృష్ణ గారి ఎంట్రీ జరిగింది. ఇది కూడా చాలా విచిత్రంగా జరిగిందని అంటారు. వాళ్ళ ఫాదరు ఒక నాటకానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక డైరెక్టర్ గారు, వరవిక్రమ్ తీసిన డైరెక్టర్ గారు భానుమతి గారిని చూడటం, అలాగే హీరోయిన్ గా సెలెక్ట్ చేయడం, అదేంటి 13 ఇయర్స్ పాపను మీరు హీరోయిన్ గా ఎలా చేస్తారని వాళ్ళ ఫాదర్ ఒప్పుకోలేదట. లేదండి, ఇందులోపల డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ ఇది. వరవిక్రమ్ అని అంటే మనకి అప్పట్లో కన్యాశుల్కం ఇవన్నీ ఉండేవి కదా, దాంతో ఒక చిన్న పిల్లని ఇట్లా ఆ పాత్ర ఒక రోల్ లోపల ఇలా ఉంటుంది, విక్రయించే అవకాశం ఉంటుంది. సో ఇది యాప్ట్ ఈవిడికి అని అనగానే సరే అని చెప్పి ఒక కండిషన్ మాత్రం చెప్పారట వాళ్ళ ఫాదర్, భానుమతి గారి కండిషన్. ఓకే, మా పాప చేస్తుంది, అయితే ఎవ్వరు అమ్మని కనీసం వేలు పెట్టి ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. అందులో నటించే వాళ్ళైనా సరే, పాత్రలైనా సరే, ఇప్పటివరకు నాటకాల్లో చేసినా, డాన్స్ చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ముట్టుకునేవాలేదు. రైట్, ఇది ఓకే అనుకున్నారు. ఆ తర్వాత వరవిక్రమ్ సినిమాకి వెళ్ళారు. వాళ్ళ ఫాదర్ చెప్పింది బాగా మనసులో ఉండిపోవడం వల్ల బహుశా కావచ్చు, భానుమతి గారు చేసిన సినిమాలన్నిట్లో అట్లీస్ట్ ఆవిడ భుజం మీద చెయ్యేసి డ్యూయట్స్ పాడిన హీరో గానీ లేకపోతే ఎవరు కానీ ఒక్కళ్ళు కూడా మనకు కనిపించరు, ఇంక్లూడింగ్ రామారావు గారు, నాగేశ్వరరావు గారు. భానుమతి గారు మల్టీ టాలెంటెడ్ అయినా కూడా ఆవిడకి డాన్స్ మాత్రం సరిగా వచ్చేది కాదు. ఈ విషయం ఆవిడే చాలా సందర్భాల లోపల కొంచెం సిగ్గుపడుతూ కూడా నేను హీరోయిన్ అయినా కూడా నేను సరిగ్గా డాన్స్ చేయలేకపోయాను అని చెప్పడం ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఎల్వి ప్రసాద్ గారు చేసిన గృహప్రవేశం అనే సినిమాలో దాని లోపల ఆవిడ వస్త్రధారణ కానీ, ఆవిడ డ్రెస్ కానీ చాలా అసలు ఇప్పటి ట్రెండింగ్ గా ఉంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సినిమాలో అంత మోడర్న్ గా చూసిన తర్వాత చాలా మంది భానుమతి గారు ఏంటి అలా చేశారు అంటే, ఎల్వి ప్రసాద్ గారు అలా చేయించారు. ఆ సినిమాలో ఆయనే నటించారు, అలాగే హీరోగా కూడా భానుమతి గారు పక్కన యాక్ట్ చేశారు ఎల్వి ప్రసాద్ గారు. సో చాలా కామెడీగా ఉంటుంది ఆ సినిమా కూడా, గృహప్రవేశం. ఇక బాలకృష్ణ గారితోటి అంటే ఎన్టీ రామారావు గారితో చేసిన తరువాతి తరంతో కూడా మంగమ్మ గారి మనవడు లాంటి సినిమాలు కూడా చాలా చేశారు భానుమతి గారు. సో ఇందులో ఒక విషయం చెప్పాలి, షూటింగ్ సమయంలో కోడిరామకృష్ణ గారు భానుమతి గారికి, మీరు ఇట్లా నానమ్మ పాత్ర బాలకృష్ణ గారికి మీరు ఇలా చెయ్యాలి అని అంటే డైలాగ్స్ అన్ని ఒకసారి చూసుకుని కేవలం 10 రోజుల్లోనే మొత్తం ఆ సినిమా షూటింగ్ మొత్తం చేసేసి చెన్నై వెళ్ళిపోయారట ఆవిడ. అంటే అంత స్పీడ్గా, అంత పాత్ర లోపల లీనమైపోయి క్యారెక్టరైజేషన్ అంతా కంప్లీట్గా వంట పట్టించుకుని ఇలా చేస్తే బాగుంటుంది, ఒక నానమ్మ ఇలా ఉంటే బాగుంటుందని. సో ఆ షూటింగ్ సమయంలోనే ఆవిడ ఇట్లా ఒక చిన్న సైజు ఫైటింగ్ చేసే సీన్ కూడా ఉంటుంది. అంటే కర్ర తిప్పడంలో కూడా, అంటే చాలా మల్టీ టాలెంటెడ్ అని చెప్పుకున్నాం కదా, ఆవిడకి ఫైటింగ్స్ కూడా చేయటవచ్చు. కానీ అప్పట్లో ఆవిడకి 60 ఏళ్ళు ఆవిడ ఒక కర్రతోటి ఒక ఫైటింగ్ చేస్తుంది. బామ్మడి బంగారు బాట సినిమా అనేది ఏవిఎం ప్రొడక్షన్ వాళ్ళది. నూతన్ ప్రసాద్ గారికి యాక్సిడెంట్ అయింది ఆ సినిమాతోటి. అప్పుడు చాలా బాగా సహకరించారు భానుమతి గారు. నూతన్ ప్రసాద్ గారు ఇంటికెళ్ళి కూడా ఆవిడ చాలా ధైర్యం చెప్పారట. పైనుండి అంటే దాదాపు ఒక 100 అడుగుల పైనుండి కారు నుండి డైరెక్ట్ గా కింద పడిపోయి ఆయన వెన్నుముక దెబ్బతిని ఆయన లేవలేని పరిస్థితికి వచ్చారు. ఒకటే మాట చెప్పారట, మనం ఆర్టిస్టులం నూతన్ ప్రసాద్ గారు, మనకి ఏదొచ్చినా తట్టుకుని నిలబడగలగాలి, బాధ ఉన్నా కూడా సంతోషం మనం నటించాలి అని. అది నూతన్ ప్రసాద్ గారు చాలా సందర్భాల్లో ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఎంత కరేజియస్ గా ఉండే భానుమతి గారు 1-2 సార్లు మాత్రం డైరెక్టర్ గారు చేతుల్లో, అంటే డైరెక్టర్ గారి దగ్గర 2-3 సార్లు మాట పడాల్సి వచ్చింది. ఆవిడ డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా ప్రాంప్ట్ టైం. అప్పట్లో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ప్రాంప్ట్ గా టైంకి వచ్చి సెట్లో ఉండేవాళ్ళు. కొన్ని అనుకోని కారణాల వల్ల, అంటే పిల్లలకి ఫీడ్ చేయడమో లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలను ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు లేట్గా రావడం, సీనియర్ అయ్యుండి కూడా వచ్చి డైరెక్టర్లకి అండ్ ప్రొడ్యూసర్లకి ఫస్ట్ సారీ చెప్పి ఆ తర్వాత సెట్లోకి వెళ్ళటం,
ఎన్టీ రామారావు గారు లాగానే ఆవిడ స్వయంగా తన మేకప్ తానే చేసుకునేవారట. ఇక 1 పేజీ డైలాగ్ అయినా సరే కంప్లీట్ గా ఆవిడ ఎట్ ఏ టైమ్ అంటే 1 సింగిల్ టేక్ లోపల చెప్పగలగడం అనేది భానుమతి గారికి ఉన్న ఎక్సలెంట్ స్పెషాలిటీ. సో ఆవిడకి పద్మశ్రీ అవార్డుతో పాటు 3 సార్లు జాతీయ అవార్డు కూడా వచ్చింది. అంటే నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్ గా ఆవిడ 3 టైమ్స్ నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు. అలాగే అయితే కొంతమందికి మాత్రం చాలా భయం ఉండేదట. టాప్ హీరోస్ కొంతమంది ఆవిడ పక్కన చెయ్యాలి అని అంటే ఆవిడ డామినేట్ చేసేస్తుంది. ఆవిడ వాచకం తోటి, ఆవిడ టోన్ తోటి కానీ, వాయిస్ తోటి కానీ, ఆవిడ డైలాగ్ చెప్పే విధానం తోటి కానీ భయపడేవారట. సో ఫస్ట్ ఆవిడ డైలాగ్స్ ఏంటి అని అడిగి కనుక్కున్న తర్వాత భానుమతి గారి కాంబినేషన్లో ఉన్నప్పుడు చాలా ప్రాక్టీస్ చేసేవాళ్ళట. ఇక సెట్ లోపల ఆవిడకి కోపం వచ్చింది అని అంటే ఉన్నది చేతిలో ఉన్నది విసిరి కొట్టే అలవాటు భానుమతి గారికి ఉండేదని చెప్తారు. ఒకసారి ఇలాగే ఎవరో వచ్చి షూటింగ్ లొకేషన్ లో బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. అంటే ఆర్టిస్ట్ చేయాల్సింది చేయకుండా తాగి రావటమో ఏదో చేశారు. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన వ్యక్తి వెళ్ళి సీరియస్ గా వెళ్ళి చంప పగల కొట్టి గెట్అవుట్ ఫ్రమ్ ద సెట్ అని చెప్పేశారట. డైరెక్టరు, ప్రొడ్యూసరు అవాక్ అయిపోయి అలాగే నిలబడిపోయారు. మీరు చెప్పొచ్చు కదా ప్రొడ్యూసర్ గారు, తాగి షూటింగ్కి రావడం ఏంటి, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఆవిడ సీరియస్ వార్నింగ్ ఇచ్చి అప్పటి నుంచి సెట్లోకి ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళని చెక్ చేసిన తర్వాతే ఆ అలవాటు ఉంటే మొత్తం మన ప్రొఫెషన్ అయిపోయిన తర్వాత మీరు ఇంట్లో చూసుకోవాలి, సెట్కి తాగి రావద్దు అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా కూడా ఆవిడ ఆర్డర్ పాస్ చేసిందని కూడా చెప్తారు. మరో స్పెషాలిటీ ఏమిటంటే ఆవిడ చేసుకున్న సినిమాల్లో ప్రతి ఒక్క సాంగ్ తనే పాడారు. ఆవిడకంటూ వేరే ప్లేబ్యాక్ సింగర్ ఇంతవరకు ఏమీ పాడలేదు. 60 సంవత్సరాలు ఆవిడ ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఆవిడ చేసినవి కేవలం 100 మూవీస్ మాత్రమే. ఆవిడ సహజ నటిగా డైలాగ్స్ ఇంప్రూవైజ్ చేస్తూ చెప్పే విధానం ఇప్పటి వాళ్ళకు కూడా ఎంతో స్ఫూర్తిదాయకం అని చెప్పొచ్చు. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా భానుమతి గారు నటించారు. అయితే అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆవిడకి జ్యోతిష్యం, హస్త సాముద్రికం, అలాగే నాడీ జ్యోతిష్యం మీద మంచి అవగాహన ఉండేదట. 20 ఏళ్ల కన్నా ముందే, అంటే ఎంజీఆర్ గారు తమిళనాడులో ముఖ్యమంత్రి అవ్వకుండా ఉన్న 20 ఏళ్లకు ముందే మీకు రాజయోగం ఉంది, పదవి యోగం ఉంది, మీరు డెఫినెట్ గా పెద్ద ఎత్తున మంత్రి, ముఖ్యమంత్రి అవుతారని చెప్పి భానుమతి గారు చెప్పారట. ఈ విషయం భానుమతి గారు చెప్పలేదు, ఎంజీఆర్ గారు ఆవిడకి ఆ తర్వాత ఆ విషయాన్ని గుర్తు చేసి మీరు ఒక 20 ఇయర్స్ బ్యాక్ నాకు ఈ విషయం చెప్పారని గుర్తు చేశారట. సో బహుముఖ ప్రజ్ఞాశాలి మాత్రమే కాదు, ఆవిడకి ఈ టాలెంట్ కూడా ఉంది. అంటే ఆ జ్యోతిష్య శాస్త్రంలో. అలాగే శ్రీ విద్యోపాసకురాలు, ఆవిడ శృంగరి పీఠంలో ఉపాసన కూడా పొందారు. ఆవిడకి దైవభక్తి కూడా చాలా ఎక్కువ అని చెప్తారు. సో భానుమతి గారు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు అండ్ ఒక లీడర్ ఉమెన్ గా ఎలా ఎదిగారు అనేది ఈరోజు మన స్టోరీ లైన్. సో ఇలాంటి కథనాలు March 8th మనకి ఉమెన్స్ డే సందర్భంగా ఎన్నో ఇవ్వాలనుకుంటున్నాం. ప్లీజ్ డూ వాచ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు నచ్చితే వీడియో ఒక లైక్ కూడా చేయండి.